హాయ్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్ మూవీ రివ్యూస్ కోసం అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను మీతో పంచుకోవడం కోసం కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని పేరు మిస్టర్ బి. కింద లింక్ ఉంది, విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయిన మహాన్, నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేట్టు చేసిన సినిమా బాహుబలి. ద బిగినింగ్ అంటూ బాహుబలి పార్ట్ 1 క్రియేట్ చేసిందంత చరిత్ర. ఆ చరిత్రకి మరిన్ని పేజీలు యాడ్ చేయడానికి వస్తుంది పార్ట్ 2 బాహుబలి ద కన్క్లూజన్. ఇక అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదలవుతుందనే కంప్లీట్ క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ప్రచారంలో వేడి మొదలైంది. రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, అద్భుతమైన ప్రచారకర్త కూడా. ఆయనకి తెలుసు ప్రచారానికి సంబంధించి వేడిని ఎప్పటి వరకు దాచాలో, ఎప్పుడు వేడి పెంచాలో. తగులుతున్న సెగను బట్టి విడుదల దగ్గరవుతుందని అర్థమవుతుంది. మార్చి 16న బాహుబలి 2 థియేట్రికల్ ట్రైలర్ పబ్లిక్ లోకి వస్తుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటర్ లోనూ థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శించబడుతుందని ఇన్ఫర్మేషన్. సాయంత్రం 5ంటికి యూట్యూబ్ లో వచ్చేస్తుంది. ఈ లోపు ట్రైలర్ కూడా కావలసిన హైప్ ని పెంచుతున్నారు. ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ 10 సెకండ్ల టీజర్ వీడియోను వదిలారు. ఆ చిన్న ముక్క 10 సెకండ్ల వీడియోలోనే అదిరిపోయే ఇంటెన్షన్ కనిపించింది. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బీభత్సమే. మహాశివుని త్రినేత్రంపై రక్తం కారుతుంది. మరో పక్క శివుడు రక్తం ఓడుతున్నాడు. అంటే 3వ నేత్రం తెరిచే సందర్భాన్నేదో రాజమౌళి హింట్ ఇచ్చారనిపించింది. చాలా ఆసక్తి కలిగించేలా టీజ్ చేస్తూ ట్రైలర్ కి హైప్ పెంచారు. ఈ షార్ట్ వీడియో అనే కాదు, రీసెంట్ టైమ్ లో బాహుబలి టీమ్ విడుదల చేసిన పోస్టర్లన్నీ కూడా బాహుబలి సినిమాకు సంబంధించి నిద్రపోతున్న అంచనాలన్నింటినీ తట్టి లేపినట్టే అనిపించాయి. శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని గజారోహణ చేస్తున్న బాహుబలిని చూపెట్టి సినిమాలో కనిపించబోయే వీరత్వాన్ని గుర్తు చేశారు. తర్వాత పిల్లాన్ని లాలిస్తున్న కట్టప్ప, అదే పోస్టర్ లో బాహుబలిని హత్య చేస్తున్న కట్టప్ప. బాలుణ్ణి ఈయనే పెంచాడు, ఆ మనిషిని ఈయనే చంపాడు అంటూ బాహుబలి సినిమాకి సంబంధించి కీలకమైన ట్విస్ట్ ని ఇంట్రెస్టింగ్ గా టచ్ చేస్తూ జ్ఞప్తికి తెచ్చారు. మరో పోస్టర్ లో శివుడు, బల్లాల దేవ, కట్టప్ప, అవంతిక, దేవసేన సినిమాలోని పవర్ఫుల్ ఎమోషన్ ని గుర్తు చేస్తూ కనిపించారు. అందరికంట దేవసేన రాజదండాన్ని పట్టుకుని కుంపటిని నెత్తి మీద పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఫస్ట్ పార్ట్ లో ప్రతిజ్ఞ చేసింది, పొల్లలు ఏరుకునే దానిలా కనబడుతున్నా కట్టప్ప, చితి పేరుస్తున్నాను అని. చితి ముట్టించటానికే వెళ్తున్నట్టుంది. గొప్ప ఇంట్రెస్టింగ్ అని అనిపించింది ఆ పోస్టర్ కూడా. ఓవరాల్ గా అయితే ప్రచారం కాక్ అందుకుంటుంది. మెల్లమెల్లగా సినిమా మీద ఆసక్తి రాజుకుంటుంది. ట్రైలర్ తో ఓ పెద్ద బ్లాస్టే ఉంటుంది అనిపిస్తుంది. బాహుబలి 2 గురించి దేశం మొత్తం ఎదురు చూస్తుంది. రాజమౌళి అన్నారు, ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రలని మాత్రమే పరిచయం చేశాం, అసలు కథ 2వ పార్ట్ లో ఉంది అని. ఆ కథ కోసమే అందరూ వెయిటింగ్. చూద్దాం బాహుబలి అసలు కథ ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్.